ఎన్టీఆర్ భవన్ లో శిక్షణ పొందుతున్న క్లస్టర్ ఇన్ఛార్జీలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీకి ఓటమి లేదు, రాదు అనే స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యకర్తలను నాయకులుగా మలిచేందుకే శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. అందరి పనితీరుపై సర్వేలు చేయిస్తున్నామని, తప్పులు చేసిన వారిని వదిలించుకుంటామని స్పష్టం చేశారు. కార్యకర్తలందరూ సీక్రెట్ అనే పుస్తకాన్ని చదవాలని సూచించారు. అధికారంలో ఉన్నా కాబట్టి సహనం, ఓపిక అవసరమని క్లస్టర్ ఇన్ఛార్జీలకు సీఎం చంద్రబాబు సూచించారు. గొడ్డలి పార్టీ ఆగడాలు శృతి మించితే వదిలిపెట్టమని ఈ సందర్భంగా హెచ్చరించారు. డీఎస్సీపై దుష్ప్రచారానికి ఇచ్చిన కౌంటర్లతో గొడ్డలి పార్టీ కంగుతిందని ఎద్దేవా చేశారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ హారిక ఫోన్ లో అందిస్తారు. హారిక, చెప్పండి, మరి క్లస్టర్ ఇన్ఛార్జీల సమావేశంలో సీఎం ఇచ్చిన అప్డేట్స్ పట్ల ఏం సమాచారం ఉంది, తెలియజేయండి. మహిళ ఈ రోజు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్ లో శిక్షణ పొందుతున్న క్లస్టర్ ఇన్ఛార్జీలతో సీఎం చంద్రబాబు నాయుడు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ భవిష్యత్ వ్యూహాలు, కేడర్ బలోపేతం, క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులపై క్లస్టర్ ఇన్ఛార్జీలతో నిర్దేశం చేశారు. మహిళ పార్టీకి ఓటమి లేదు, రాదు అనే స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని సీఎం స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు నాయకులు, కార్యకర్తలు మరింత సహనం, ఓపికతో వ్యవహరించాలని సూచించారు. ప్రతిపక్షంపై కూడా సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గొడ్డలి పార్టీ ఆగడాలు శృతి మించితే వదిలిపెట్టమంటూ హెచ్చరించారు. డిఎస్సీ అంశంపై జరిగిన దుష్ప్రచారానికి పార్టీ సమర్థంగా కౌంటర్ ఇచ్చిందని, దాంతో ప్రతిపక్షం కంగు తిన్నదని కూడా వ్యాఖ్యానించారు. కార్యకర్తలకు భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దేందుకు ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రజల్లో పార్టీపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు సర్వేలు చేయిస్తున్నామని, తప్పులు చేసిన వారిపై కఠిన చర్యలు కూడా తప్పవని స్పష్టం చేశారు. ఇక ప్రతి కార్యకర్త కూడా ద సీక్రెట్ బుక్ చదవాలని సీఎం సూచించడం సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ద సీక్రెట్ బుక్ అనేది ఎందుకు అంత స్థాయిలో మెన్షన్ చేశారంటే, అది కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి రాయడం జరిగింది. అంటే మనం గట్టిగా తలుచుకుంటే ప్రకృతి మొత్తం, యూనివర్స్ అంతా ఏకమయ్యి మనం అనుకున్నది నెరవేరుస్తుంది అని ఆ బుక్ లో అయితే స్పష్టంగా ఉంటుంది. సో ప్రతి ఒక్క నాయకుడిగా అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఆ బుక్ అయితే ఖచ్చితంగా చదవాలని అయితే ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నారు. సో దీని ద్వారా సానుకూల ఆలోచనలు, లక్ష్య సాధన, వ్యక్తిత్వ వికాసానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుందని కార్యకర్తలకు వివరించారు. మహిళ రైట్, థ్యాంక్ యూ హారిక.